గౌరవనీయులు మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, వేదికను అలంకరించిన గౌరవ పెద్దలు, మన పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కె కేశవరావు గారు, వేదికను అలంకరించిన మాజీ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మీ అందరి ఆశీస్సులు కోరుతూ టీఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నా బిడ్డ శ్రీమతి కవిత గారు, నిజంగా కూడా ఇంత ఎర్రటి ఎండలో అనేక కిలోమీటర్లు ప్రయాణించి విశాలమైనటువంటి ఈ నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారం. టైం లేదు, నేను ఖమ్మం పోవాలి, ఖమ్మం నుంచి మళ్ళీ హైదరాబాద్ కూడా పోవాలి, ఎలక్షన్ల సమయం కాబట్టి. అందుకే ఆయన గుంజెత్తామని నేనే అనుకున్నా, పక్కకు జరగమని చెప్పి. నేను ఎక్కువ రెండు మూడు విషయాలు చెప్తాను. విషయమంతా మీకు తెలిసింది, మీ కళ్ళ ముందే ఉంది, మీకు తెలియకుండా ఏం లేదు. నాయకులు మేము చాలా గొప్పలం అనుకుంటారు, కానీ వాళ్ళకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది ఇవాళ రేపు. ఎందుకంటే మీరిచ్చే తీర్పులు, మీరిచ్చే నిర్ణయాలు అంత బాగా ఉంటాయి. ప్రతి విషయాన్ని ఈరోజు మీరు గమనిస్తూ ఉన్నారు. అన్ని విషయాలు మీ కడుపులో ఉన్నాయి, మీ సంగతిలో ఉన్నాయి. 4-5 విషయాలు ఏంటంటే, తెలంగాణ చాలా కష్టపడి తెచ్చుకున్న ఆ సందర్భంలో మహబూబాబాద్ గడ్డకు నేను తలవంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఇది ఒక అద్భుతమైనటువంటి పోరాటం చూపెట్టినటువంటి పోరుగడ్డ ఈ మహబూబాబాద్. అటువంటి అనేక పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణలో ఏమేం జరుగుతున్నదో మీరు చూస్తున్నారు. చాలామంది ఉద్యమ సందర్భంలో ఢిల్లీలో నన్ను అడిగేది, చంద్రశేఖరరావు ఏం చేస్తావా తెలంగాణ ఆస్తే, తెలంగాణ ఆయతో తుమ్ క్యా కర్తే, ఇట్లా వివిధ రాష్ట్రాల వాళ్ళు అడిగేవాళ్ళు. చెప్పిన ఆ రోజు వాళ్ళందరూ కూడా ఈరోజు నిజంగా చాలా సందర్భాలలో ఫోన్లలో కానీ, ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ, పార్లమెంట్ సెంట్రల్ హాల్పోతే కలిసినప్పుడు కానీ చాలా ఆశ్చర్యపడుతున్నారు. ఎట్లా చేయగలుగుతున్నారు ఈ పనులన్నీ మీరు అని చాలా చాలా ఆశ్చర్యపడుతున్నారు. అనేక మంది ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యపడుతున్నారు. మీకు 2-3 విషయాలు మీకు తెలిసి ఏమేమి జరుగుతున్నదో మన రాష్ట్రంలో. పేదల గురించి ఏం చేసుకుంటున్నాం, ముసలి వాళ్ళ గురించి ఏం చేసుకుంటున్నాం, భర్తలు చనిపోయిన స్త్రీల గురించి ఏం చేస్తున్నాం, ఒంటరి మహిళలకు ఏం చేస్తున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం కడుపు నిండా. మనం ఇచ్చేంత పెన్షన్ దేశంలో ఎవరు కూడా ఇయ్యరు. మొన్న ఒక ఆయన అడిగిండు, మొన్నటిదాకా 1000 ఇచ్చినావు, మళ్ళీ ఇప్పుడు 2000 ఇస్తా అంటున్నావు, ఇస్తారని అడిగిండు. 100% మే నెల రారా బాబు, ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన నేను. ఇచ్చే పెన్షన్ 1000 పోయి 2000 అవుతుంది. అదే వికలాంగులకైతే 1500 పోయి 3000 రూపాయలు మే నెల నుంచి వస్తాయి. ఎందుకంటే ఒక నిర్ణయం అనుకున్నాం, తెలంగాణలో ప్రజలం కష్టపడ్డాం, రైతులం కష్టపడ్డాం, చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోయినారు. అది ఏది ఏమైనా సరే పేద ప్రజలు ఖచ్చితంగా కడుపు నిండా అన్నం తినాలి. బిర్యానీ తినకున్నా మంచిదే, కానీ పప్పో పులుసో 2 పూటలు గ్యారంటీ తింటాం, మాకు బాధ లేదన్నటువంటి ఒక భరోసా, ఒక ఆసరా ఉండాలనేది మన ఉద్దేశం తీసుకున్నాం. దానికోసమే ఎవరన్నా అడిగినా అడగకపోయినా, నన్ను ఎవ్వరు అడగలే, ఒంటరి ఆడవాళ్లకు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వని నాకు ఎవరు డిమాండ్ పెట్టలే. చర్చ చేసినాం మేమే, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మాకు మేమే చర్చ చేసి ఇది న్యాయం ఇయ్యాలే అని ఇచ్చేసినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ బోధకాలు, ఆ మోదకాలు అంటాం మనం, ఆ బోధకాలు వ్యాధిగ్రస్తున్నారు. ఇది కూడా వీళ్ళకి ఇయ్యాలి న్యాయం అనేటువంటి మాట చెప్తే అక్కడ కూడా వాళ్ళకు కూడా ఇచ్చినాం. ఎక్కడ ఎవరికి అవసరం ఉంది అని భావిస్తే వాళ్ళకి సంక్షేమం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రైతుల గురించి దేశంలో ఏ దేశంలో కూడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు ఇండియాలో. ఎందుకంటే తహసీల్ రకం వసూలు చేయడానికి తహసీల్దార్ వస్తే రైతులు పారిపోయేది. ఇలా తహసీల్ రకం లేదు, మనమే ఉల్టా ఎకరానికి 4000 చొప్పున పంటకి ఇస్తా ఉన్నాం. ఈ మే నెల తర్వాత 1000 రూపాయలు పెంచినాం. పంటకు 5000 చొప్పున ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు వస్తుంది.
ఇచ్చిన మాట ప్రకారం 3-4 కిస్తీలలో ₹1,00,000 రైతుల రుణమాఫీ కూడా చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఆ ₹1,00,000 రుణం ఉన్నోళ్ళు నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, మేమేం దాయలేదు. ఎందుకంటే మీరు ఎంత పాల మనసు, ఇంత గొప్పవాళ్ళు, ప్రజలు ఎంత చక్కగా ఉంటారంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పింది, కానీ మీరు నమ్మలే. మేము 1,00,000 మాఫీ చేస్తామని చెప్పినాం. వాళ్ళకి వేయలే ఓట్లు, టీఆర్ఎస్కే వేసినారు. కారణం ఏంటంటే మాట మీద ఎవరుంటారో తెలుసు కాబట్టి మీరు ఆ బాట పట్టినారు. ఇప్పుడు మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, 3-4 కిస్తీలలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతం కంటే కూడా ఇంకా మంచి పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనం క్లియర్ చేసేద్దాం. దాని మీద ఎవరు రంది పడద్దు, అవసరం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అన్నింటిని మించి ఈ ప్రాంతం మహబూబాబాద్ ఎందుకు జిల్లా చేయవలసి వచ్చింది? ఒక మహబూబాబాద్ కాదు, భూపాలపల్లి జిల్లా చేసుకున్నాం, మహబూబాబాద్ చేసుకున్నాం, కొత్తగూడెం చేసుకున్నాం. ఈ మధ్య డిమాండ్ వస్తే చందులాల్ గారు మా మిత్రులు కావచ్చు, ములుగు ప్రజలు కావచ్చు, అందరు అడిగితే ములుగును కూడా జిల్లా చేసినాం. ఇంత చిన్న ఏరియాలో ఎందుకు 4 జిల్లాలు చేసినారు అని కొంతమంది నన్ను అడిగినారు. దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఇదంతా కూడా గిరిజనులు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం. చాలా ఎక్కువ సంఖ్యలో ట్రైబల్స్ ఉన్నారు. వీళ్ళు బాగుపడాలంటే వాటిగా డంబాచారం కొడితే, డైలాగులు కొడితే కాదు, తీయగా పుల్లగా మత్తుగా మాట్లాడచ్చు. అట్లా మాట్లాడితే పని కాదు. నిజంగా కూడా చాలా ఫోకస్గా పని జరగాలంటే, అనుకున్నది అనుకుంటే జరగాలంటే, ఆ గిరిజనుల బతుకులలో నిజమైన వెలుతురు రావాలంటే ఖచ్చితమైన నిర్ణయంగా పని జరగాలి. పరిపాలన చాలా సమీపానికి రావాలి వాళ్ళకు. ఆ దృష్టితోనే ప్రత్యేకంగా 4 జిల్లాలు పెట్టుకున్నాం. పెట్టింది ఆశామాషిగా తమాషకు పెట్టలే. మీరు చూస్తారు, దాని ఫలితాలు మీరు అనుభవించబోతారు. అన్నిటిని మించి మీరు ఇది బ్యాక్వర్డ్ ప్రాంతం కాబట్టి నాకు నాయకులు అంతా చెప్తా ఉన్నారు. కవిత కూడా తన ఉపన్యాసంలో అడిగింది. చాలా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి, మహబూబాబాద్ జిల్లా కేంద్రమైంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజీ కావాలని కోరుతా ఉన్నారు. 100% దాన్ని పెట్టిస్తామని మనవి చేస్తా ఉన్నా. దానిలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఈ ప్రాంతం కూడా అన్ని విధాల అభివృద్ధి కావాలి. అన్నిటిని మించి ఈ ప్రాంతాన్ని పట్టి పీడించే సమస్య, గతంలో అయితే చాలా బాధపడ్డాం. తాగునీళ్లకు సాగునీళ్లకు రెండింటికి కూడా బాధ ఉండేది. తాగునీళ్ల సమస్య మిషన్ భగీరథతో తీరిపోతూ ఉంది. దగ్గర దగ్గర 98% కంప్లీట్ అయింది ఆ స్కీము. కొంచెమే ఉన్నాయి, 5-10 గ్రామాలు అట్లా ఉన్నాయి. అవి కూడా ఈ ఏప్రిల్ నెలాఖరు నాటికి మొత్తం కూడా కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. కొన్ని ట్యాంకుల నిర్మాణం ఉంది, అవన్నీ దగ్గర పడుతున్నాయి. ఏప్రిల్ నెల తర్వాత బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లాతో సహా అందరికి నీళ్లు వస్తాయి. ఆ సమస్య శాశ్వతంగా పోయింది. కరెంటు బాధ పోయింది. మునుపున్న కరెంటు కోతలు ఇప్పుడు లేవు. ఇక ముందరికి కూడా కరెంటు కోతలు రానీయం. ఫ్రీ కరెంట్ ఇస్తాం వ్యవసాయానికి, 24 గంటలు ఫ్రీ కరెంట్ రావాలి. వస్తేనే రైతులు బాగుపడతారు. ఖచ్చితంగా ఇస్తాం, దాని గురించి కూడా మీరు రందిపడే అవసరం లేదు. అదే పద్ధతులలో రైతు బంధు ఇస్తాం, రైతు బీమా కొనసాగిస్తుంది ప్రభుత్వం, 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తుంది. వట్టిగానే కాదు, రేపు రైతులకు పంటలకు కూడా గిట్టుబాటు ధరలు రావాలంటే తెలంగాణ మొత్తాన్ని పంట కాలనీల కింద విభజించుకోవాలి. ఏ ఏరియాలో భూమిని బట్టి, వాతావరణాన్ని బట్టి పంటలు ఏవైతే మేలుగా పండుతాయో అధికారులు మీకు చెప్తారు, రైతు సమన్వయ సమితి మిత్రులు మీకు చెప్తారు. దాన్ని ఫాలో కావాలి. అయితే నిర్ణీతమైన పంటలే పండిస్తాం కాబట్టి ధరలు మనం పండించే పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోతుంది. మార్కెట్లలో పోయి మనం పరిశానవుడు కాదు, మన దగ్గరనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి అవి కొని ఇప్పిస్తాం. రెండవ విషయం, ఇది పంట మంచిగా పండాలి, మంచిగా రావాలి, మంచిగా జరగాలంటే 2 పనులు జరగాలి. ఒకటి, భూములతో ఉన్నటువంటి లంగ తకరారు పంచాయతీ అంతా పోవాలి. అది సాధారణమైన వాళ్ళది కావచ్చు, పోడు భూములు కావచ్చు. ఒక పోడు భూమి సమస్య పరిష్కారం అయితేనే పరిష్కారం కాదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. నేను కేసీఆర్ బాగా మొండి, మీకు తెలుసు. నేను గట్టిగా అనుకుంటే ఎట్లా చేస్తున్నా మీకు తెలుసు. 600 అయినా సరే తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి ఒక మోడల్ కావాలి, ఒక ఆదర్శం కావాలి. తెలంగాణ నుంచే భారతదేశం మొత్తం నేర్చుకోవాలి. భూ సంబంధమైన కిరికిరి ఒక ఎకరం గురించి కూడా లేకుండా చేసే జిమ్మెదారు నాది. అది పోడు భూమా, పట్టా భూమా, వారసత్వంలో వచ్చిందా, కొంటే వచ్చిందా, ఏ పద్ధతిలో రానిగాక ఏ భూమి ఎవలది అనేది నిర్ధారణగా అవసరమైతే 1,000-2,000 కోట్లు ఖర్చు పెట్టైనా చాలా అధునాతనమైన పరికరాలు వచ్చినాయి, జీపీఎస్ సిస్టమ్స్ వచ్చినాయి. వాటి ద్వారా ఎక్కడ అవసరమో అక్కడ సర్వే కూడా చేయించి భూ సంబంధమైన పంచాయతీ లేకుండా చేసే బాధ్యత నాది.
నేను ఒక జిల్లాకు రెండు రోజులు మూడు రోజులు నేనే వస్తా. వాడిని మీరు నమ్మదలుచుకోవాలి. నేనే వచ్చి కూర్చొని చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్తో తీసుకొని వచ్చి అవసరమైతే ప్రతి జిల్లాలో 3 రోజులు నేనే స్వయంగా ఉండి ప్రజా దర్బార్ పెట్టి ప్రజలందరినీ పిలిపించి ఏ గుంట భూమి గురించి కూడా ఏ రైతు బాధ లేకుండా ఎవల భూమి ఏందో నిర్ధారణ చేసి వాళ్ళకి ఇస్తాం. ఇంకో విప్లవాత్మకమైన ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇండియాలో ఇదివరకు లేదు. కంక్లూజివ్ టైటిల్ అంటే పూర్తి యాజమాన్యం లేదు. ఇప్పటిదాకా మన చట్టాలలో లేదు. పూర్తి యాజమాన్యం ఉంటే ఏంటంటే ఆ యాజమాన్యం ఒకవేళ తప్పు అని తేలితే ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత తప్పు అని తేలితే గవర్నమెంట్ జుర్మానా కట్టాలి. అందుకోసం భయపడి గత ప్రభుత్వాలు ఇయ్యలే. కంక్లూజివ్ టైటిల్ లేదు. ఇప్పుడు కంక్లూజివ్ టైటిల్ మీకు ఇప్పించే పని కూడా చెయ్యాలని చెప్పి అందుకోసం ఈ కంక్లూజివ్ టైటిల్ తేవడానికి మరొకటి తేవడానికి ప్రక్షాళన కావడానికి బ్యాంకు లోన్ పోతే కూడా పాని నకలు అడగరు. మిమ్మల్ని పాని నకలు చూపించే అవసరం ఉండదు. ఆల్రెడీ సైట్లో ఉంటుంది, కంప్యూటర్లో ఉంటుంది. అంత మంచి పద్ధతి రాబోతా ఉంది. వీటన్నిటిని చేయాలంటే రెవెన్యూ యాక్ట్ను పూర్తిగా మార్చాలి. పాత పద్ధతి పోవాలి. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే పేరే బేకార్ పేరున్నది. ఎందుకంటే ఎందుకంటే రెవెన్యూ కలెక్ట్ చేసేది రెవెన్యూ అంటే శిస్తు వసూలు చేసేది. ఇప్పుడు శిస్తు ఎక్కడిది, మన ఎక్కడిది? గవర్నమెంటే ఉల్టా 5,000 ఎకరాలకి పెట్టుబడి పైసలు ఇస్తుంటే ఇంకా వసూలు ఎక్కడిది? కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే కూడా ఏంది? కలెక్ట్ చేసేవాడు అని అర్థం. అది బ్రిటిష్ కాలం నాటి పేరు. ఈ కలెక్టర్ పేరు కూడా కలెక్టరే ఉండన్నా లేకపోతే జిల్లా పరిపాలనాధికారిని పేరు మార్చానా అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. కలెక్షనే లేదు. ఇక కలెక్టర్ ఎందుకు నాకు అర్థం కాదు. కలెక్షన్ ఉంటే కదా రెవెన్యూ వసూలు చేస్తే కదా. సర్కారే ఉల్టా ఇయ్యంగా పైసలు ఇంకా వసూలు చేసేది ఎక్కడిది? రెవెన్యూ ఎక్కడిది? భూమి శిస్తే లేదా? నీటి తీరుబా కూడా తీసేసినాం. నీటి తీరుబా కూడా లేదు. ఇవన్నీ ఎందుకు తీసేసినావు కేసీఆర్ అంటే ఒకటే ఒక కారణం. నేను కూడా కాపోని కాబట్టి, నేను కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి. తెలంగాణలో రైతుల పరిస్థితి బాగలేదు. సమైక్య పాలనలో నీళ్లు రాక 600-700 ఫీట్లు బోల్ వేసి నాశనం అయిపోయిన రైతులు. వాళ్ళు బాగుపడాలి, బాకీలు తీరాలి, అప్పులు గట్టంగా ఇంకొక 5-6 లక్షలు ప్రతి రైతు దగ్గర బ్యాంకులో ఉండాలి. అది బంగారు తెలంగాణ. దాని దిశగా పోతున్నాం. అందుకోసమే ఫ్రీ కరెంటు, అందుకోసమే పెట్టుబడి, అందుకోసమే రైతు బీమా, ఇవన్నీ కూడా దానికోసమే. కాబట్టి అందుకోసమే రైతు సమన్వయ సమితిలు, అందుకోసమే పంటల గిట్టుబాటు ధరలు ఇప్పించే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. కాబట్టి రైతాంగం దయచేసి రేపు అధికారులు చెప్పేది ఫాలో కావాలి. నా ఇష్టం నేనే అనొద్దు. రైతు సమన్వయ సమితిలు చెప్పేది కూడా ఫాలో కావాలి. మనం బాగుపడాలి. దయాకర్ రావు గారు ఇంకో మాట చెప్పిండ్రు. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వ్యవసాయానికి అనుబంధం చేయాలని మనం చెప్తా ఉన్నాం. పోయినసారి చెప్పినాం మన్మోహన్ సింగ్ గారికి, ఆయన ఇన్లే. నరేంద్ర మోడీ గారికి అయితే నేను ఒక 100 సార్లు చెప్పిన, ఆయన కూడా ఇన్లే. ఇనరు. వాళ్ళకి కింద పెట్టమ్మా, వద్దమ్మా కింద పెట్టు, అవతలలో కనబడదు, కింద దించు. ఈయనకి చెప్తే ఈయన కూడా ఇన్లే. ఇనరు. వాళ్ళ పెడచెవున పెడతారు. అందుకే నేను చెప్తున్నా, ఈ పెడచెవున పెట్టేటోళ్ళ చెంపలు వాయించి సెంటర్లో ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. రాష్ట్రాల మాట చెల్లుబాటు ప్రభుత్వం రావాలి. అది రావాలంటే తెలంగాణలో మనం 16 సీట్లు గెలవాలి. ఇంకొక మాట మీరు ఆలోచన చేయాలి దయచేసి. ఇవాళ నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ తుమ్ చోరా అంటే తుమ్ చోరా అని తిట్టుకుంటున్నారు. బొబ్బ పెడుతున్నారు. వాళ్ళే బజార్లో పడి వీరంగం ఎక్కుతున్నారు. ఎందుకు? మనను గోల్మాల్ చేయడానికి. ఎవరు పరిపాలించారంటే దేశాన్ని 66 ఏళ్ళు వీలే కదా పరిపాలించింది. కాంగ్రెస్ బీజేపీ కదా. ఇంకా వేరే వాళ్ళు ఎవరో పరిపాలించినట్టు బదనాం వాళ్ళ మీద పెట్టాలన్నట్టు ఇవన్నీ పిచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే 66 ఏళ్ళు వీళ్ళు పరిపాలించారు. మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన గరీబ్ హఠావో అని మాట్లాడారు. ఫస్ట్ 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినాడు నెహ్రూ గారు చెప్పిన మాట, దరిద్రో నారాయణ, దరిద్రున్నే భగవంతుడు అనుకుంటాం అని మాట్లాడింది. అంటే ఆనాడు దరిద్రులను గుర్తించి దరిద్రో నారాయణ అన్నాడు. ఇందిరాగాంధీ గరీబీ హఠావో అన్నది. ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఆయన అదే మాట చెప్పిండు. తర్వాత పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, చాలామంది ప్రధానమంత్రులు పోయినారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ అదే చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఆయన అదే గరీబీ హఠావో. అంటే ఎన్ని దశాబ్దాలు గరీబులు ఉండాలి? ఈ హఠావో డ్రామా ఎప్పటిదాకా ఉండాలి?
కాబట్టి ఇదంతా వట్టిదే, వీళ్ళు చెయ్యరు. నరేంద్ర మోడీ కూడా అవకాశం ఉండే, ఆయన కూడా చేయలే. వాటి డైలాగులు కొట్టడం తప్ప లేదు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని దయచేసి దయాకర్ రావు గారు 3 లక్షలు అన్నాడు, నేను ఇంకొక 50,000 పెంచుతున్నా. మీరు మహబూబాబాద్లో మెడికల్ కాలేజీ ఇచ్చే బాధ్యత నాది, మీ పోడు భూముల పరిష్కారం బాధ్యత నాది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వస్తుంది, దాన్ని తెచ్చి మీకు ఇచ్చే బాధ్యత కూడా నాది. కాబట్టి దయచేసి నా ప్రార్థన మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు అందరికి కూడా, నాకు చాలా ఇంతమంది వచ్చారు, మీరు నిజంగా ఇంత ఎండలబడి చాలా విషయాలు చెప్పానని ఉన్నది. కానీ ఖమ్మం పోవాలి, మళ్ళీ తర్వాత హైదరాబాద్ కూడా వెళ్ళాలి. ఇది ఎన్నికల సమయం. నేను 3 రోజులు ఏదైతే ఇక్కడనే ఉండడానికి వస్తానో ఆ టైంలో ప్రతి వాళ్ళను కలిసే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు 2-3 గంటలు ప్రజలనే కలిసి అన్ని దరఖాస్తులు తీసుకొని అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకుందాం. నా బిడ్డ కవితను ఆశీర్వదించండి, దీవించండి. ఆ అమ్మాయి చదువుకున్నది, ఒక గిరిజన బిడ్డ, మొదటిసారిగా పార్లమెంటుకు బ్రహ్మాండంగా పోతే మన రాష్ట్రానికి గౌరవం ఉంటుంది. కాబట్టి కవితకు కారు గుర్తుకు ఓటేసి పెద్ద మేయర్తో గెలిపించాలి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి. మిత్రుడు సీతారాం నాయక్ గారు, మన ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఏం తప్పు చేయలే. నేను వాస్తవం మీకు చెప్తా ఉన్నా, వేరే కారణాల చేత నేను అభ్యర్థిని మార్చింది తప్ప ఆయన తప్పు పని చేసినాను కాదు. ఆయన అభిమానులు కూడా ఎవరు బాధపడే అవసరం లేదు. ఆయన ఉద్యమంలో ఉన్నాడు ప్రొఫెసర్ గారు. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో కూడా ఆయనకు ఉండే గౌరవం సంపూర్ణంగా ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం ఎవరు పెట్టుకోవద్దు. అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఆ ప్రకారంగా బ్రహ్మాండంగా ముందుకు పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ రకంగా ఇక్కడ అక్కడ కొన్ని కొత్త మండలాలు కావాలని కూడా ఉంది. ఇన్ని జిల్లాలు చేసిన వాళ్ళం ఎక్కడో ఇంకో 2-3 మండలాలు అవసరమైతే పెద్ద ఇష్యూ కాదు. అది కూడా కంప్లీట్ చేసుకుందాం. కవిత గారిని దీవించి కారు గుర్తు కొట్టేసి పెద్ద ఎత్తున గెలిపించండి. మళ్ళీ త్వరలోనే జూన్ జూలై మాసాలు వర్షం పోతే దాని తర్వాత మీ దర్శనానికి నేనే వస్తాను. ఆ సందర్భంలో అన్ని మాట్లాడుకుందామని తెలియజేస్తూ, నిజంగా కూడా మళ్ళొక్కసారి ఇంత ఎండలో ఈ అడవి ప్రాంతంలో సుదూర ప్రాంతాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో మీరు తరలి వచ్చినారు. నేను హెలికాప్టర్లో ఎత్తి మీద వస్తా కాబట్టి నేను చూసినా దాదాపు ఒక 30% మంది ఇంకా రోడ్ల మీద కూడా ఉన్నారు, ట్రాక్టర్లో కూడా ఉన్నారు. చాలా దూరం నుంచి వచ్చిన వారికి, రాని వారికి అందరికీ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.